తెలుగు వన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మనలో చాలామందికి పొలిటీషియన్ అవ్వాలని ఉంటుంది. అయితే ఈ జనరేషన్లో సేవ చేయాలని పొలిటీషియన్ అయిన వాళ్ళకంటే సేవింగ్స్ పెంచుకోవాలనే పొలిటీషియన్స్ చాలా ఎక్కువ. సర్లే, ఇదంతా ఇప్పుడు ఎందుకు కానీ మీరు పుట్టిన నెలను బట్టి మీరు ఎలాంటి పొలిటీషియన్ అవుతారు, మీ స్వభావం ఎలా ఉంటుంది సరదాగా ఇప్పుడు చెప్తా. ముందుగా జనవరి నెల. ఈ నెలనే నారా లోకేష్ నెల అని కూడా అంటారు. లాటరీ టికెట్ కొనకుండానే లాటరీ తగిలినట్టు ఈ నెలలో పుట్టిన వారికి ఎన్నికల్లో పోటీ చేయకుండా పదవి వరించే అవకాశాలు ఉన్నాయి. కానీ అసలు కష్టాలు ఆ తర్వాతే మొదలవుతాయి. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. లేదంటే వీరి మాటల వీడియోలు మెట్రో ట్రైన్ కన్నా ఫాస్ట్గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాయి. అంతేకాదు, ఎంత కష్టపడి పని చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా విమర్శలు వెంటాడతాయి. కానీ కాస్త లేట్ అయినా ఫైనల్గా మంచి పొలిటీషియన్గా పేరు తెచ్చుకునే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి. దీన్నే కేసీఆర్ నెల అని కూడా అంటారు. నవ్విన నాపచేనే పండినట్టు ఈ నెలలో పుట్టినవారు మొదట అబ్బే అనిపించుకున్నా తర్వాత అబ్బో అనిపించుకుంటారు. వీరు రాజకీయాల్లో తెలియకుండానే ఎదిగిపోతారు. సొంతంగా పార్టీ కూడా పెడతారు. అబ్బే, ఈ పార్టీ ఎదగడం కష్టం, ఏదో ఒక పెద్ద పార్టీలో విలీనం అవుతుందని సెటైర్లు కూడా బాగా వినిపిస్తాయి. కానీ అలా జరగదు. పార్టీ పుంజుకుంటుంది. అనూహ్యంగా సీఎం కూడా అవుతారు. అదృష్టం కలిసి వచ్చి మూడోసారి కూడా సీఎం అవుతారు. మొత్తానికి ఈ కేసీఆర్ నెలలో పుట్టినవారు అంత త్వరగా అర్థం కారు, అంత త్వరగా అధికారానికి దూరం కారు. అంతేకాదు, ఈ నెలలో పుట్టిన వాళ్ళు బాగా చమత్కారులు కూడా. మార్చి. దీన్నే కల్వకుంట్ల కవిత నెల అని కూడా అంటారు. ఈ నెలలో పుట్టిన మహిళలు రాజకీయాల్లో రాణిస్తారు. ముఖ్యంగా రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన మహిళలు బాగా రాణిస్తారు. చుట్టూ ఎంతమంది మహిళలు ఉన్నా వీరు ప్రత్యేకమైన పేరు సంపాదిస్తారు. వీరికి పదవుల కంటే పండగలంటే బాగా ఇష్టం. పార్టీ కార్యక్రమాల కన్నా పండగ కార్యక్రమాల దగ్గర ఎక్కువగా కనిపిస్తారు. ఏప్రిల్ నెల. దీన్నే చంద్రబాబు నెల అని కూడా అంటారు. రాజకీయంగా ఎన్ని అప్ అండ్ డౌన్లు ఎదురైనా టీవీలో డైలీ సీరియల్లా వీరి రాజకీయ ప్రస్థానం దశాబ్దాల తరబడి సాగుతూనే ఉంటుంది. వీరు అధికారంలో ఎంత ఎక్కువ కాలం ఉంటారో అంతకన్నా ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనూ ఉంటారు. అయినా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. అయితే వీరు చేసిన పనులను గొప్పగా చెప్పుకోవడం కష్టాలు తెచ్చిపెడుతుంది. సెల్ఫ్ డబ్బా అనే పేరు కూడా తీసుకొస్తుంటుంది. వీరు నిజంగా మంచి పనులు చేసినప్పటికీ పదే పదే చెప్పుకోవడం వల్ల కొందరు విమర్శిస్తారు. అయినా ఈ నెలలో పుట్టినవారు పనులు చేయడము మానరు, చెప్పుకోవడము మానరు. మే నెల. దీన్నే ఎన్టీఆర్ నెల అని కూడా అంటారు. ఈ నెలలో పుట్టినవారు రాజకీయాల కోసం పుట్టారో లేక రాజకీయాలే వీరి కోసం పుట్టాయో అర్థం కావు. ఎందుకంటే ఈ నెలలో పుట్టినవారు రాజకీయంగా అంత పేరు తెచ్చుకుంటారు. రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచే రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. మామూలుగా అయితే మనం చనిపోతే ఆత్మలా మారి జనాల చుట్టూ తిరుగుతాం. కానీ వీరు చనిపోతే మాత్రం రాజకీయాలే వీరి చుట్టూ తిరుగుతాయి. జూన్. దీన్నే రాహుల్ గాంధీ నెల అని కూడా అంటారు. ఈ నెలలో పుట్టినవారు తమ మాటలు చేతలు పెద్దరికంగా ఉన్నాయి అనుకుంటారు. కానీ ప్రత్యర్థులు మాత్రం చిన్నపిల్లల చేష్టలుగా భావిస్తారు. అయితే ఇక్కడే ప్రత్యర్థులు పప్పులో కాలేస్తారు. ఈ నెలలో పుట్టినవారు అనూహ్యంగా ఒక్క స్పీచ్తో తామేంటో నిరూపించుకుంటారు. తరువాత వరుస చర్యలతో ప్రత్యర్థులకు భయం కలిగేలా చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మొదట్లో అమ్మ కూచిలా కనిపిస్తారు, తరువాత అమ్మో బూచిలా భయపెడతారు. అయితే వీరికి వారు కోరుకున్న పదవి దక్కుతుందా లేదా అని చెప్పడం మాత్రం కష్టం. జూలై. దీన్నే
వైఎస్ఆర్ నెల అని కూడా అంటారు. ఈ నెలలో పుట్టినవారు పాదయాత్ర చేస్తే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే వీరు రాజకీయాల్లో ర్యాకెట్ స్పీడ్తో ఎంత త్వరగా ఎదుగుతారో అంతే త్వరగా వెళ్తారు. అంతేకాదు ఊరికో శిలా విగ్రహం వెలుస్తుంది. ఈ నెలకు కేటీఆర్ నెల అనే పేరు కూడా ఉంది. ఈ నెలలో జన్మించి తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. తండ్రికి తగ్గ తనయులుగా పేరు తెచ్చుకుంటారు. అంతేకాదు తండ్రి చేపట్టిన పదవిని చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. మరో విశేషం ఏంటంటే వీరు కూడా కేసీఆర్ నెలలో పుట్టిన వారిలాగే బాగా చమత్కారులు. ఆగస్టు ఈ నెలనే చిరంజీవి నెల అని కూడా అంటారు. ఈ నెలలో పుట్టిన వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. ఇతర రంగాల్లో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా రాజకీయాల్లో మాత్రం రాణించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. వీరు రాజకీయాల్లోకి వస్తే భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ఫస్ట్ రోజే అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. సో రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సెప్టెంబర్ దీన్నే మోదీ నెల అని కూడా అంటారు. మామూలుగా ఈ నెలలో పుట్టిన వారు అర్థం కారు, కానీ ఓ రేంజ్లో ఎదుగుతారు. వీరికి అదృష్టం బాగా ఎక్కువ. కాబట్టి ఇప్పుడు ఏదో టీ అమ్ముతున్నామనో టీ తాగడానికి డబ్బులు లేవనో ఫీల్ అవ్వకండి. కష్టపడితే ఈ నెలలో పుట్టిన వారికి సీఎం పిఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు వీరికి విదేశీయానం గీత ఇంత మందానం ఉంది. వీరు నేల మీద కంటే గాలిలో ఎక్కువ ఉంటారు. స్వదేశం కంటే విదేశాల్లో ఎక్కువ కాలం గడుపుతారు. ఈ నెలకు పవన్ కళ్యాణ్ నెల అనే పేరు కూడా ఉంది. ఈ నెలలో పుట్టి ఇతర రంగాలలో బాగా పేరు తెచ్చుకొని రాజకీయాల్లో ప్రవేశించిన వారికి మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే వీరు కూడా నారా లోకేష్ నెలలో పుట్టిన వారిలా ఆచితూచి మాట్లాడాలి. లేదంటే వీరి మాటల వీడియోలు కూడా మెట్రో ట్రైన్ కన్నా ఫాస్ట్గా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడతాయి. అంతేకాదు వీరికి కొంచెం తిక్క ఉంటుంది. అలాగే బాగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. తిక్క కన్ఫ్యూజ్ తగ్గించుకుంటే మంచి భవిష్యత్తు ఉండొచ్చు. అక్టోబర్ దీన్నే అమిత్ షా నెల అని కూడా అంటారు. వీరు రాజకీయాల్లో చాణక్యుడిగా, శకునిగా ఇలా రకరకాల పేర్లు తెచ్చుకుంటారు. కానీ చివరికి ఉన్న పేరు కూడా పోగొట్టుకుంటారు. అంతేకాదు వీరికి పదవి కూడా వరించదు. మొక్కకు నీళ్లు పోసి పెంచి చెట్టును చేయగలరు, కానీ ఆ చెట్టుకు కాసిన పండ్లను కోసుకొని తినలేరు. అలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. నవంబర్ ఈ నెలనే రేవంత్ రెడ్డి నెల లేదా రోజా నెల అని అంటారు. కొందరైతే ఫైర్ బ్రాండ్ నెల అని కూడా అంటారు. ఈ నెలలో పుట్టినవారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. అయితే పార్టీలతో సంబంధం లేకుండా వీరు సొంతంగా పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. వీరు ప్రత్యర్థుల మీద మాటల యుద్ధం చేస్తారు. వీరిని మాటలు అనే సాహసం దాదాపు ఎవరూ చేయరు. ఎందుకంటే వీరి నోట్లో నోరు పెట్టడం కంటే పులి నోట్లో తల పెట్టడం నయం కాబట్టి. డిసెంబర్ దీన్నే వైఎస్ జగన్ నెల అని కూడా అంటారు. ఈ నెలలో పుట్టిన వారి కాలు ఒక చోట నిలవదు. సంవత్సరాల తరబడి రాష్ట్రమంతా తిరుగుతూనే ఉంటారు. యాత్రల పేరుతో ప్రజలకు అందుబాటులో ఉంటారు, కానీ పాపం వారికి పదవే అందని ద్రాక్ష అయ్యే అవకాశం ఉంది. అయితే చిన్నపిల్లలకి చాక్లెట్ మీద మక్కువ ఉన్నట్టు ఈ నెలలో పుట్టిన వారికి కుర్చీ మీద విపరీతమైన మక్కువ ఉంటుంది. ఆఖరికి వీరికి నిద్రపోయినా కూడా కలలో కుర్చీనే కనిపిస్తుంది, కానీ ఆ కుర్చీ కళ కలలాగే మిగిలే అవకాశం ఉంది. ఈ నెలకు సోనియా గాంధీ నెల అనే పేరు కూడా ఉంది. ఈ నెలలో పుట్టిన వారి జాతకం దాదాపు అమిత్ షా నెలలో పుట్టిన వారి జాతకం లాగానే ఉంటుంది. పదవి వరించే అవకాశం చాలా తక్కువ. కుర్చీలాట్లాగా జీవితాంతం కుర్చీ చుట్టూనే తిరుగుతుంటారు, కానీ కుర్చీలో కూర్చొనే అదృష్టం మాత్రం ఉండదు.